మౌన పోరాటం మౌన పోరాటం. విశాలాక్షి, ఇల్లంతా సైలెంట్గా ఉంది అంటే వీడు అది ఇంటికి రాలేదంటావా? రానట్టే ఉంది, పద. ఆగండి! ఇక మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి, బయటికి పోండి. ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్ళిపోవడం ఏంటి? మరి ఆయన భార్యని కిడ్నాప్ చేసి దాచేసి ఆయన్ని సౌందర్యని హింస పెడితే మిమ్మల్ని ఇంకా నెత్తిన పెట్టుకుని పూజ చేయమంటారా? ఇంకా ఇంట్లోనే ఉంచుకోమంటారా? ఇంకా ఆలోచిస్తున్నారంటే రుద్రని తీసుకొని బయటికి పోండి. ఏ, మేమెందుకు వెళ్తాం? మేము వెళ్ళాం. మిమ్మల్ని క్షమించి ఇంట్లో ఉండనివ్వటానికి మీరు చేసింది తప్పు కాదు, పాపం. మీరు పాపం చేశారు. మీ కూతురు మీద ఒట్టు వేసి మీరు ఇంతవరకు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నారు. మళ్ళీ ఏ తప్పు చేయమని ఒప్పుకున్నారుగా. కానీ ఆ ఒట్టును కూడా లెక్క చేయకుండా మళ్ళీ చాలా పెద్ద తప్పు చేశారు మీరు. అంటే మీ కూతురికి ఏమైనా అవుతుందనే భయం లేదు మీకు. అసలు మీరు చేసేది పాపం అనే ఆలోచనే లేదు. ఒట్టును తీసి పక్కన పడేసిన మీరు అసలు మనుషులే కాదు, రాక్షసులు. మావయ్య, దోమని చేత్తో విసిరితే వెళ్ళిపోదు, మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంటుంది, హాని చేస్తూనే ఉంటుంది. దానికి బుద్ధి నేర్పించాలనుకోవటం చాలా బుద్ధి తక్కువ పని అవుతుంది. కరెంటు బ్యాట్తో కొట్టడమే దానికి సరైన శిక్ష. జానకి, నీకు చెప్తే నువ్వు ఆ రోజు వెళ్ళలేదు. మొన్నే వీళ్ళని పోలీసులకు అప్పచెప్పేస్తానంటే నువ్వే క్షమించి వదిలేమన్నావు. వీళ్ళని అప్పుడే తీసుకెళ్లి అప్పచెప్పేస్తుంటే సరిపోయేది. ఒరేయ్, మీరు మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పేస్తే మేము బయటికి రాలేమనుకుంటున్నావా? అసలు మాకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా ఉండనివ్వవురా మేము. అప్పుడు నిజంగా పోలీసులకి అప్పచెప్పుంటే ఆ నేరం సత్తిగాడి మీదకి తోసేసేవాళ్ళం. అందుకు సాక్ష్యాలు కూడా రెడీగా పెట్టేశాం. మీరెప్పుడు ఆ కేసు తోడినా అదిగో సత్తిగాడే లోనికెళ్లేది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నీ పెళ్లాన్ని కిడ్నాప్ చేసామని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఎందుకు లేదు? మీరు మా అమ్మని కిడ్నాప్ చేయించి తీయించిన వీడియో పంపారు కదా, దాన్ని పోలీసులకి చూపిస్తే అది చూపించి ఏం చెప్తావు? మీరే ఆ కిడ్నాప్ చేశారని చెప్తాను. కానీ మేమేమని చెప్తామో తెలుసా? కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బు కోసం మాకు వీడియో పెడితే దాన్ని నీకు ఫార్వర్డ్ చేశామని చెప్తాం. కిడ్నాప్ చేసిన వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్తాం. ఆ రంగాగాడు నేరం తన మీద వేసుకొని పోలీసులకి లొంగిపోతాడు. ఆ వనజ గిరిజల్ని పట్టుకోవడం పోలీసుల వల్ల కూడా కాదు. రేయ్ కళ్యాణరామ, ఇలాంటి వాళ్ళని క్షమించి వదిలేయటం అన్నిటికంటే చాలా పెద్ద తప్పురా. వీళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పడం కాదు, మెడపట్టి బయటికి తోసేయాలరా. తోసేరా. రేయ్ ముసలోడా, ఎవరు ఎవరిని మెడబట్టి బయటికి తోస్తారా?
మమ్మల్ని ఎవ్వరూ బయటికి పంపించలేరు. రేయ్, నీకు చెప్పాను కదా మర్యాదగా మాట్లాడమని. నన్ను రా అన్నావు, మా నాన్నని ఒరే అంటున్నావు. అసలు మీరెవరిని ఇంట్లో ఉండనివ్వండ్రా. పదండ్రా బయటికి, పదండి, పదండ్రా. ఓ, ఓ. నాన్న! ఏమండి అయ్యగారు! మేవెందుకు బయటికెళ్తాం? మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించే అధికారం మీకెవ్వరికీ లేదు. ఇది నా ఇల్లు, మీరు పోండి బయటికి. హ, ఇల్లు నీదేరా, కానీ ఈ ఇంటి మీద అధికారం మాత్రం మాదే. ఈ ఇల్లే కాదు, ఈ ఆస్తి మీద కూడా అధికారం మాదే. వీటి మీద నీకు అధికారం రావడం అనేది ఈ జన్మకి జరగదు. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. మా నాన్న ఆస్తి మీద మా నాన్నకు అధికారం లేకపోవడం ఏంటి? అవును, మీ నాన్న ఈ ఆస్తి వ్యవహారాలు, బిజినెస్ డీలింగ్స్ ఏమీ చేయలేరు అని తాతయ్యే మా నాన్నకి అమ్మకి అగ్రిమెంట్ రాసిచ్చారు. ఏంటి అగ్రిమెంట్ రాసిచ్చారా? అది మావయ్య రాసిచ్చారా? మావయ్య, వీళ్ళేదో మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడరేంటి? ఆ ముసలోడు మాట్లాడేదేంటి? వాడు రాసిచ్చిన అగ్రిమెంటే మాట్లాడుతుంది. రుద్ర, మొన్న నువ్వు చదివిన అగ్రిమెంట్ కాపీ తీసుకురా. మావయ్య, ఏంటిదంతా? జానకి, అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ అగ్రిమెంట్ అంటున్నారేంటి? అది రాసిస్తే ఏమవుతుంది? ఒరే అన్నయ్య, అగ్రిమెంట్ అంటే నీ ఆస్తికి, నీ బిజినెస్లన్నింటికి మమ్మల్ని గార్డియన్లుగా నియమిస్తూ, అంటే సంరక్షకులుగా నియమిస్తూ మాకు రాసిచ్చిన ఒప్పందంరా పిచ్చోడా. అది ఉన్నంతకాలం ఈ ఆస్తి మీద మీకెంత హక్కు ఉంటుందో మాకు అంతే అధికారం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రజల ఆస్తుల మీద ప్రభుత్వానికున్న అధికారం లాంటిదన్నమాట. ఆస్తి పబ్లిక్దే, అధికారం మాత్రం ప్రభుత్వానిది, అంటే మాది. ఇదిగో మమ్మీ అగ్రిమెంట్. నాన్నగారు, ఒక్కసారి ఇదిగో ఈ పేపర్లోది చదివి వినిపించండి. మావయ్య, ఎందుకు అగ్రిమెంట్ రాసిచ్చారు? ఎందుకంటే ఇదిగో వీడొక చదువు లేనివాడు, మందబుద్ధి ఉన్నవాడు కాబట్టి. ఒసే రాక్షసి, మీ అమ్మ మీ మామయ్య కలిసి నా కొడుక్కి చదువు అంటే భయం పుట్టేలా చేశారు. మీరంతా కలిసి నా కొడుకుని బంగారంలో చూసుకుంటారని, వాడి ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుతారని రాశాని. రాబందులు చచ్చిన కళేబరాన్ని పీక్కు తిని ఈ భూమికి మేలు చేస్తున్నాయి.
కానీ మీరు ఈ ఆస్తి మీద పడి ఇలా వీడిని వీడి పెళ్ళా పిల్లల్ని అందరినీ పీక్కు తింటున్నారు మీరు. అది తెలియక ఆ అగ్రిమెంట్ రాశాను. నా చేతులతో నేనే నా కొడుకు జీవితం నరకం చేస్తూ ఆ అగ్రిమెంట్ రాశాను. తప్పు చేశాను. నేను చాలా తప్పు చేశాను. మావయ్య అసలు ఎప్పుడు రాశారు ఇలాగా? అమ్మా, నన్ను క్షమించమ్మా. కళ్యాణ్ రామా, నన్ను క్షమించరా. విశాలాక్షి పెళ్ళైన వెంటనే రాసిచ్చానమ్మా. నేను మోసపోయానమ్మా. నేను మోసపోయాను. మరి ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు? దాని గురించి ఎవరిని చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియలేదమ్మా. ఏదో ఒక రోజుకి నా కొడుకు బాగా చదువుకుని ఆఫీసుకెళ్ళి ఆఫీసు వ్యవహారాలన్నీ చూసుకుంటాడు కదా, అప్పటితో వీళ్ళ పీడ శాశ్వతంగా విరగడైపోతుందని అనుకున్నానమ్మా. అంటే నాన్న ఆఫీస్కి వెళ్తే ఆ అగ్రిమెంట్ చెల్లదా? కరెక్ట్గా చెప్పావే. మీ బాబు బాగా చదువుకొని ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకోగలిగే స్థాయికొచ్చి ఆఫీస్కొచ్చి అన్నీ చూసుకున్న రోజున మేము ఈ బాధ్యతలు అధికారాలు అన్నీ వీడికి అప్పజెప్పేసి ఇదిగో ఈ అగ్రిమెంట్ని చింపేసి ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలని రాసిచ్చాడు ఈ ముసలోడు. కాదు కాదు, అలా అని మేమే ముసలోడిని మభ్యపెట్టి రాయించాం. ఎందుకలా నవ్వుతున్నారు? ఆ పేపర్లన్నీ చింపేశాను కదా, ఇక మీరు బయలుదేరండి. అరే పిచ్చిబా మరిది, అది ఒరిజినల్ అగ్రిమెంట్ కాదురా, దాని జెరాక్స్ కాపీ, అంటే నకిలీ. అసలది మా దగ్గరే భద్రంగా ఉంది. ఉంటే ఉండనే. ఇదివరకంటే నేను చదువుకోలేదు కాబట్టి ఆఫీస్కి రాలేదు. ఇప్పుడు చదువుకున్నాను, ఆఫీస్కి వస్తాను. ఈ రోజు నుంచి అన్నీ నేనే చూసుకుంటాను. పండి, మీరిప్పుడే వెళ్ళిపోండి. రేయ్, అసలు ఆఫీస్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎంతుంటుందో తెలుసా? అసలు ఆఫీస్లో ఏమేం జరుగుతాయో తెలుసా? ఆఫీసులో అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. నువ్వు అవి చదవగలవా? ఇంగ్లీషా? అవును మావయ్య. ఇన్ ఆఫీస్ మీటింగ్స్ ఎవ్రీవన్ టాక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, యు నో. జానకి ఏంటంటుంది? అదేరా, ఆఫీస్ మీటింగ్స్లో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు,
అది తెలుసా అని అంటుంది. ఇంగ్లీషా? ఇంగ్లీషు ఒక్క ఇంగ్లీషే కాదు, బోలెడని లెక్కలు చూడాలి, కోట్ల రూపాయల డీలింగ్ చేయాలి. ఏ వ్యాపారంలో ఏ అడుగు వెయ్యాలో, మార్కెట్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయో, స్టాక్ మార్కెట్ అంటే ఏంటో, వ్యాపారంలో ఉండే శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలో, ఇలా చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకోగలవా నువ్వు? ఇవన్నీ ఒక వ్యాపారంలోనే కాదు, మనకున్న వ్యాపారాలన్నింట్లోనూ జరుగుతాయి. నీకు తెలుగు చదవడం రాయడం తప్ప ఒక్క ఇంగ్లీష్ అక్షరం రాదు. ఇంగ్లీష్ ఒక్కటే కాదు మహేంద్ర. ఒక కంపెనీకి చైర్మన్ గా నిలబడాలంటే బోలెడన్ని లెక్కలుంటాయి. వ్యాపారంలో ఎక్కడ ఏం అడుగు వెయ్యాలో, మార్కెట్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో అన్నీ తెలుసుకోవాలి. అంతేకాదురా, అన్నింటికంటే ఇంపార్టెంట్ థింగ్, కంపెనీకి చైర్మన్ కావాల్సిన వాడికి చైర్మన్ లుక్ ఉండాలి. నీలా స్వాతి ముత్యం లుక్ కాదు. నువ్వలా తయారవ్వగలవా? తయారవుతారు. కళ్యాణరాముడు చైర్మన్ కళ్యాణ్ రామ్ గా మారతారు. అబ్బో, అసలైన వాడి నోటి మాట పడిపోతే సౌండ్ సైడ్ నుంచి వస్తుందే. సౌండ్ ఎక్కడి నుంచొచ్చినా అది జరిగి తీరుతుంది. అది జరిగాక మీకు సౌండ్ పడిపోతుంది. ఛా! కంపెనీకి చైర్మన్ గా నిలబడాలి అంటే కౌంటర్ వేసినంత ఈజీ కాదు. తేలికైన పని తెలివి తక్కువ వాడు కూడా చేస్తాడు. కష్టమైన దాన్ని సాధించి చూపిస్తేనే కదా కళ్యాణ్ రాముల్లో ఉన్న బలం ఏంటో తెలిసేది. అంత బలం ఉందా వాళ్ళో? ఏ నీ మొగుడికి వీపు చీరిపోయేలా పరిగెత్తించి కొట్టినప్పుడు చూడలేదా ఆయన బలమేంటో? చైర్మన్ కావలసిన వాడికి బలం ఉండాల్సింది చేతుల్లో కాదు, బుర్రలో. ఆయన చేతుల్లో బలం చూసే మీకు చెమట్లు పట్టాయి. ఇంక బుద్ధి బలం కూడా చూపిస్తే తట్టుకోగలరా? నాలుగు అక్షరాలు నేర్చుకుని తెలుగులో సంతకం పెట్టడం కాదు జానకి. బిజినెస్ మ్యాన్ కి కావాల్సింది ఇన్ని కంపెనీలు, ఇంత ఎన్వైరన్మెంట్ ని నడపడానికి కావాల్సింది ఒక లీడర్షిప్ క్వాలిటీ. ఆయన పుట్టుకే రాజ పుట్టుక. మీరు చెప్పే లక్షణం ఆయనకి పుట్టుకతోనే ఉంది. ఒక సీఈఓకి స్టైల్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఆయనలో ఉన్న అసలైన మనిషిని మీరు భయపెట్టి బలవంతంగా అణిచిపెట్టారు. అది మళ్ళీ బయటికి తీసుకురావడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఆఫీసులో అడుగు పెట్టాలంటే ఒక డ్రెస్సింగ్ సెన్స్, ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కోటేసిన ఆ మనిషిని చూస్తే కాన్ఫిడెన్స్ పరిగెత్తుకుంటూ అదే ఆయనలో వస్తుంది. అసలు మీరు చెప్పేవన్నీ
పువ్వుకి తావిలాంటివి. వాటిని ప్రత్యేకించి తెచ్చిపెట్టుకోక్కర్లేదు. నువ్వు వీణ్ణి ఎంత ప్రిపేర్ చేసి రెడీ చేసినా వీడు నోరు విప్పి మాట్లాడితే ఊరు భాషే వస్తుంది కానీ ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు. వస్తుంది. మీరు చెప్పినవన్నీ అలవాటు చేసుకోవడంతో పాటు ఆ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారాయన. ఏంటి జానకి నువ్వు చెప్తుంది? నన్ను మారుస్తానంటావేంటి నువ్వు? మీరు ఇంగ్లీషు, ఆఫీస్ డీలింగ్స్ అన్ని నేర్చుకుని చక్కటి బిజినెస్ మ్యాన్ లా మారి ఆఫీస్కి వెళ్తారు. ఆ నమ్మకం నాకుంది. అబ్బబ్బబ్బా, ఏం కాన్ఫిడెన్స్! మొగుడు మీద ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న ఆడదానివి నువ్వొక్కదానివి అనుకుంటా. హ, నాది అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం. కళ్యాణ్ రాముడు పూర్తిగా మారి చైర్మన్ లో ఆఫీస్ లో అడుగు పెట్టి ఆ చైర్ లో కూర్చుంటారు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? మీరు దీన్ని ఛాలెంజ్ అనుకుంటే అవును, ఇది ఛాలెంజే. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడానికి 4 వారాల నుంచి 40 రోజులు టైం పడుతుంది. చలో ఆ 40 రోజులు టైం తీసుకో. 40 రోజులకి నేను ఒప్పుకుంటున్నాను. చాలా కాన్ఫిడెన్స్ ఉంది నీకు. ఈ ఛాలెంజ్ మాకోకే.